How to change? I cross bridges with joy and with ease. Okay, all the theory in the world is useless unless we know how to apply it and make a change. సో, మనము అంతకుముందు దాంట్లో తెలుసుకున్నాం కదా! మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనంటే, మనం చాలా రెసిస్టెన్స్ చూపిస్తాము అని చెప్పి. ఆహ్, లైక్ మనం ఇగ్నోర్ చేయడం గానీ, ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా గానీ అది ఇగ్నోర్ చేయడము, లేకపోతే దాని గురించి పట్టించుకోకపోవడము దాటేయడము. సో, ఆ ప్రాబ్లమ్‌లోనే కంఫర్ట్ కొంతమందికుంటది. సో, అలానే జీవిస్తూ ఉంటారు. సో, అలా రకరకాలుగా మనము రెసిస్టెన్స్ అనేది చేస్తాము. రెసిస్టెన్స్ ఇంకా ఎలా ఉంటుంది అంటే, మనం చెయ్యలేము, ఇది నాకు సాధ్యం కాదు. సో, ఇలా అనుకోని గూడా మనం రెసిస్ట్ చేస్తాము. సో, ఏదన్నా గాని సాల్వ్ అవ్వాలి అంటే, ఒక గ్రోత్ ఉండాలి అంటే, ఒక చేంజ్ ఉండాలి అనంటే, మనం ఫస్ట్ ఆహ్, దాన్ని ఐడెంటిఫై చేయాలి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేశాక నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి కదా! నెక్స్ట్ స్టెప్ ఏంటి? తర్వాత చేంజ్ చేసుకోవాలి. ఎక్కడ చేంజ్ చేయాలి? బయట చేంజ్ చేస్తామా? కాదు. బయట చేంజ్ చేయడానికి ఏమీ ఉండదు. లోపల చేంజ్ చేసుకోవాలి. లోపల చేంజ్ చేసుకోవాలంటే ఎక్కడ చేంజ్ చేసుకోవాలి? మైండ్‌లో చేంజ్ చేసుకోవాలి. మైండ్ అంటే ఏంటి? నథింగ్ బట్ థాట్స్, ఆలోచన. సో, మన ఆలోచనలని మనం చేంజ్ చేసుకోవాలి. ఒక థాట్‌ని మనం చేయాలి. ఆ చేంజ్ అనేది చేస్తే థాట్ లెవెల్‌లో మనకి బయట ఉన్న సిట్యుయేషన్స్ ప్రాబ్లమ్స్ ఎనీ ఎక్స్‌పీరియన్సెస్ అన్‌ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్సెస్ లేకపోతే మనం హ్యాపీగా లేము ఒక పర్టిక్యులర్ థింగ్ గురించి. సో, వాటిలన్నిటి నుంచి మనకొక రిలీఫ్ అనేది, ఒక సొల్యూషన్ అనేది, ఒక చేంజ్ అనేది దాని నుంచి మనం బయటపడగలుగుతామనమాట. ఎలా బయటపడతామంటే చేంజింగ్ అవర్‌సెల్వ్స్, నాట్ చేంజింగ్ ద అదర్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్స్. సో, ఎవరినో చేంజ్ చేయడము, లేకపోతే ఆఫీస్‌లో ఉన్న బాస్ చేంజ్ అయితే మన సిట్యుయేషన్ చేంజ్ అవుతుంది. మన పొజిషన్ బెటర్ అంటే నా పొజిషన్ ఇక్కడితో ఆగిపోవడానికి కారణం, నా గ్రోత్ లేకపోవడానికి కారణము మనము అవతల వాళ్ళు పైన వేసేయడము. లైక్ బాస్ అయితే బాస్ ఆయన ఒక హిండ్రెన్స్ మన ఇంట్లో గాని, పర్సనల్ రిలేషన్‌షిప్స్‌లో గాని అదర్ పర్సన్ ఈస్ ద ప్రాబ్లమ్. వేరే వాళ్ళు వల్ల మనము ఇలా ఏదో ఒకటి అంటే ఒక పర్టిక్యులర్ రకంగా ఫైనాన్షియల్లీ సఫర్ అవుతున్నామనో ఎమోషనల్లీ సఫర్ అవుతున్నామనో వాటెవర్ ఇట్ ఈస్. సో, అలా కానీ వాళ్ళని మనం ఎప్పటికి చేంజ్ చేయలేము. అక్కడసలు చేంజ్ అనేది అక్కడ అప్లై చేయగూడదెప్పుడు. అక్కడ అప్లై గూడా అవ్వదు. ఎందుకంటే, ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మనకి తెలుసుకున్నాం కదా! మనకు తెలుసు కదా! మనమే క్రియేట్ చేసుకుంటాము. ఎలా క్రియేట్ చేసుకుంటామో, మన ఒక్క థాట్ నుంచి మనం క్రియేట్ చేసుకుంటాము. రైట్? సో, ఎక్కడ వర్క్ చేయాలి? సో, మన లోపల ఆలోచన దగ్గర మనం వర్క్ చేయాలి. రైట్? And all the theory in the world is useless unless we know how to apply. అంటే మనము తెలుసుకున్నాం, ఎంత థియరీ తెలుసుకున్నాం. సో, ఇది ఆహ్, నాకు వచ్చిన నా ఎక్స్‌పీరియన్స్‌లో ఆహ్, చాలా థియరీ ఐ కీప్ ఆన్ టేకింగ్ ఇట్ రైట్. చాలా టాపిక్స్ కానీ మనకిప్పుడు ఆహ్, ఆహ్, లేని ఇన్ఫర్మేషన్ అంటూ లేదు కదా! ప్రతి దాని గురించి వి హావ్ ఇన్ఫర్మేషన్ బికాస్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ వెబ్, ఇంటర్నెట్ వల్ల అండ్ బికాస్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానెల్స్ యూ కెన్ రీచ్ టు అ లాట్ లార్జర్ ఆడియన్సెస్ గ్లోబల్లీ మనం అందరికి రీచ్ అవ్వగలుగుతాము యూట్యూబ్ వల్ల. సో, ఎవరన్నా మనకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయొచ్చు. అలా మనం రకరకాలుగా వి ఆర్ గెయినింగ్ ద ఇన్ఫర్మేషన్. సో, ఇప్పుడు మనం తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ చాలా వైడ్ రేంజ్‌లో ఉంటుంది. సో, మనము ఈ పాటికే మనం చాలా మనందరికీ ఎంతో అంత అన్నిటి గురించి నాలెడ్జ్ ఉంది. అన్నిటి గురించి అంటే దే ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కదా! ఈవెన్ ఒక స్పిరిచ్యువల్ పాత్‌లో మీరు ముందుకెళ్తున్నారు అనుకుంటే యూ కీప్ ఎక్స్‌ప్లోరింగ్ రైట్? సో, ఎలా అంటే ఫర్ మీ ఐ ఎక్స్‌ప్లోర్డ్ సో మెనీ టాపిక్స్. నేను చాలా టాపిక్స్ నేను ఎక్స్‌ప్లోర్ చేశాను. ఎలా అంటే ఒక ఏంజెల్స్ గురించి తెలుసుకోవడం గాని, క్రిస్టల్స్ గురించి తెలుసుకోవడము, అవెలా యూజ్ చేయాలి అని చెప్పి అండ్ పిరమిడ్స్ గురించి తెలుసుకోవడము. సో, అవెలా యూజ్ చేయాలి అని అండ్ అలానే దేవుళ్ళు వాళ్ళ స్టోరీస్, వాళ్ళకి రిలేటెడ్ మూవీస్ చూసేదాన్ని. సో, అండ్ అలానే చాలామంది భక్తులు ఉంటారు కదా! తుకారాం గారు ఇలా అండ్ 'రామ్‌దాస్' గారు. సో, ఇలా వీళ్ళందరి లైఫ్ స్టోరీస్ చూడటము. సో, వాళ్ళ జర్నీ ఎలా జరిగింది. సో, దాంట్లో నుంచి సంథింగ్ తెలుసుకోవడము. సంథింగ్ విచ్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ దేర్ లైఫ్. ఒక సరెండరెన్స్ అంటే ఏంటి?
అన్నది వాళ్ళ నుంచి నేర్చుకోవడము. సో, అలా రకరకాలుగా. అండ్ అలానే 'మహావతార్ బాబాజీ' ఆయన డైనాసిటీ, వాళ్ళు చెప్పిన క్రియా యోగా గానీ, వాళ్ళ ప్రిన్సిపల్స్ కానీ, అండ్ ఒక యోగి ఆత్మకథ ఆహ్, బుక్ గురించి తెలుసుకోవడం కానీ, ఇలా అండ్ స్టార్ పీపుల్ వేరే ఆహ్, లోకాల వాసులు అని గూడా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ డీఎన్ఏ హీలింగ్ అని. సో, ఇలా ఇవన్నీ తెలుసుకున్నా మనం దేనితో ఐడెంటిఫై చేయగలుగుతాము? మనకి ఏది వర్తిస్తుంది? మనం దేనికి వి ఆర్ క్లోజ్‌లీ రిలేటెడ్. సో, అది మనకుంటుంది. మన డైనాసిటీ మనకుంటుంది. అది మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఆ థియరీని మన లైఫ్‌లో మనం అప్లై చేసుకొంది ఇట్స్ ఎ వేస్ట్. సో, ఉట్టిగా ఇలా వినుకుంటూ పోతే నేనిలా విని, విని, విని రకరకాల టాపిక్స్ విని, విని, విని నాకొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అనిపిచ్చింది. ఇలా ఎన్ని విన్నా ఇఫ్ ఐ యామ్ నాట్ అప్లయింగ్ ఇన్ మై ఓన్ లైఫ్, సో ఇట్స్ ఎ వేస్ట్ కదా! అంత నాలెడ్జ్ అంతా తీసుకుంటాం. ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. కానీ అది అప్లై చేసుకోవట్లేదు. సో, అది చేసుకుంటేనే మన చేంజ్ ఆర్ మన గ్రోత్ అనేది మన ఎక్స్‌పీరియన్సెస్‌లోకి రావడము, రకరకాలుగా కొన్ని మ్యాజికల్ థింగ్స్ అవ్వడము. నాట్ మేబీ ఔట్‌సైడ్ బట్ ఇంటర్నల్లీ యూ విల్ ఫీల్ దట్ డివైన్ వితిన్ యూ. సో, ఎప్పుడైతే మనము అప్లై చేసుకుంటే మనకు తెలుస్తుంది. వి ఆర్ గెట్టింగ్ మోర్ క్లోజర్ టు గాడ్ అని. ఒక గాడ్లీనెస్ అనే ఒక తత్వంలోకి వెళ్ళడము, ఆ గాడ్లీనెస్ ఆ స్టేట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తామనమాట. సో, అలా వి విల్ నో దట్ ఓకే. వి ఆర్ అప్లయింగ్ దిస్ నాలెడ్జ్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పి. మేబీ మీకు ఫిజికల్లీ సరౌండింగ్స్‌లో పెద్ద డ్రాస్టిక్‌గా చేంజెస్ అవన్నీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేయకపోయినా, బట్ ఇంటర్నల్లీ థెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ గ్రోత్ అనమాట. చాలా గ్రోత్ అనేది ఉంటుంది. సో, ఆల్ దట్ యూ విల్ ఎక్స్‌పీరియన్స్ ఓన్లీ వెన్ ఈ థియరీ అంతా మనం తెలుసుకున్నది మనం అప్లై చేయకపోతే ఇట్స్ ఎ వేస్ట్. ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుంటున్నాం. హౌ టు చేంజ్, మనల్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి ఇంకా అని చెప్పి. సో, నిరంతరం చేంజ్ చేసుకుంటూ ఉంటాము. కొంతమంది బాగా ట్రై చేస్తారు. దే విల్ చేంజ్ దెమ్‌సెల్వ్స్. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకి ఐడెంటిఫై గూడా చెయ్యము. సో, ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా! అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు ఎలా ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటపడాలి? ఆర్ ఎలా చేంజ్ చేసుకోవాలి? దాన్ని అది ప్యాటర్న్‌ని మనం ఎలా బ్రేక్ చేయాలి? సో, అలా మనము చేయగలగాలనమాట. లెట్స్ సీ ద నెక్స్ట్. The principles we will be working with at this time are nurturing the willingness to let go, controlling the mind, and learning how forgiveness of self and others releases us. సో, మనము ఏ ప్రిన్సిపల్స్ పైన వర్క్ చేస్తాము అంటే, నర్చరింగ్ ద విల్లింగ్‌నెస్ టు లెట్ గో. అంటే లెట్ గో చేయగలగాలి. ఏదన్నా గానీ ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఫేస్ చేసాము ఒకళ్ళతోటి ఆర్ సమ్ బ్యాడ్ సిట్యుయేషన్ జరిగింది. నథింగ్ బట్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ అనేది మనము ఫేస్ చేసాము. సో, అదే పట్టుకొని అలానే కూర్చొని రెసిస్ట్ చేసి ఇంకా అడామెంట్‌గా అయ్యి మొండిగా అలానే ఉంటే ఇట్స్ ఎ లాస్ నాట్ ఫర్ దెమ్. ఇట్స్ ఎ లాస్ ఫర్ అస్. సో, అంటే వాళ్ళ గురించి మనము మైండ్‌లో రిజిస్టర్ చేసేసుకున్నాం. వాళ్ళు మన మైండ్‌లో ఒక స్పేస్ ఆక్యుపై చేసేసారు. అంత స్ట్రాంగ్‌గా మనం పట్టుకొని కూర్చున్నామనమాట. సో, దానివల్ల ఆ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి ఏదైతే ఒక బిట్టర్ ఎమోషన్ ఆర్ ఫీలింగ్ ఏదైతే వచ్చిందో, ఆ ఫీలింగ్‌ని మనం వదిలిపెట్టట్లేదు. ఆ ఫీలింగ్‌ని పట్టుకొని, ఆ ఎమోషన్‌లోనే ఉంటూ వాళ్ళకి గుర్తొచ్చినప్పుడల్లా ఆ ఎమోషనే వస్తుంది మనకి. ఆ ఫీలింగే గుర్తొస్తుంది. సో, దాన్ని లెట్ గో చేయట్లేదు. సో, దానివల్ల అది లోపల ఉండటం వల్ల అది ఎవరికి ఎఫెక్ట్ చేస్తుంది? మనకి ఎఫెక్ట్ చేస్తుంది. మన మైండ్‌కి ఎఫెక్ట్ చేస్తుంది. మన బాడీకి ఎఫెక్ట్ చేస్తుంది. ద మోర్ డీపర్ యూ హోల్డ్ ఆన్ టు దీస్ ఇంటెన్స్ ఎమోషన్స్, నాట్ సో గుడ్ ఎమోషన్స్ అంటే బ్యాడ్ ఎమోషన్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ ద మోర్ ఇంటెన్స్ ఎంత ఇంటెన్సిటీతో మనం వాటిల్ని హోల్డ్ చేసుకొని గట్టిగా పట్టుకొని ఉంటే అంత డీప్‌గా ఇట్ విల్ ఎఫెక్ట్ అస్. మీకు తెలుసు కదా! ఆల్ న్యూరలాజికల్ డిసీజెస్ దేని నుంచొస్తాయి అంటే నథింగ్ బట్ మన థాట్స్, మన లోపల ఉన్న స్ట్రెస్ నుంచే ఇట్ విల్ ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క డిజీజ్ కింద లేటర్ ఇట్ విల్ మేనిఫెస్ట్ రైట్. సో it is always better that we release, we let go of the situations, we let go of the people, we let go of the experience of the bad experiences that we faced. ఎవరన్నా ఒక క్రిటిసైజ్ చేశారు, జస్ట్ లెట్ ఇట్ గో. ఎవరైనా కోపంగా ఒక మాట అన్నారు అంటే లెట్ ఇట్ గో. అంటే
సంబడి ఎల్స్ ఆర్ దే విల్ గివ్ యూ అ రూడ్ ఆన్సర్. మన మీద క్వశ్చన్ చేసినప్పుడు ఒకసారి మనకు ఒక రూడ్ ఆన్సర్ ఇవ్వచ్చు ఆర్ ఒకసారి అన్‌ప్లెజెంట్ గా మాట్లాడొచ్చు. సో ఇలా రకరకాలుగా జరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనము ఎలా థింక్ చేయొచ్చు అని అంటే నేను అప్లై చేసింది చెప్తున్నాను. ఐ ట్రై టు అండర్స్టాండ్ ద అదర్ పర్సన్ షూలో ఉండి మనం అర్థం చేసుకోవాలి కదా, వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో మనకు తెలీదు. సో అదే పర్సన్ మళ్ళీ నెక్స్ట్ డే దే విల్ బి నార్మల్. సో and ladies especially hormonal changes, so and you know there are so many other problems they'll be having physically and all these things. So it's always good to understand from their point of view also. అలా అండర్స్టాండ్ చేసినప్పుడు వాళ్ళు చేసిన ఒక కామెంట్ కానీ వాళ్ళు చేసిన ఒక యాంగర్లో ఒక రిప్లై ఇచ్చినా కానీ అంత మనకి ఎఫెక్ట్ అవ్వదు. అసలు అవ్వకూడదు యాక్చువల్గా. వేరే వాళ్ళు ఏదైనా మాట అన్నా ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అస్. వీ షుడ్ ఓన్లీ అబ్జర్వ్ చేయాలి అంతే. దాన్ని అబ్జర్వ్ చేసుకొని అసలు నన్నే అంటారా, నన్ను ఎందుకు అంటారు, సో అదంతా వీ షుడ్ నాట్ థింక్ దట్ డీప్ అన్నమాట అట్లాంటి సిచ్యువేషన్స్ గురించి. సో లెట్ గో చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఈజీగా మనం లెట్ గో చేయగలగాలి ఈ పాటికే. ఎందుకంటే వీ హ్యావ్ అంటే ఈ జర్నీలో మనం ఎప్పటి నుంచో ఉన్నాం కదా, వీ హ్యావ్ బీన్ ఇన్ దిస్ జర్నీ ఫర్ లాంగ్ టైమ్. సో ఇప్పటికీ మనం చిన్న చిన్న సిచ్యువేషన్స్ అయితే వీ హ్యావ్ టు లెట్ గో. ఒక్కోసారి ఏంటంటే చిన్న సిచ్యువేషన్స్ పెద్దగా అనిపిస్తాయి. సో నా ఎక్స్పీరియన్స్లో అంతకుముందు నేను ఇది చాలా నాకు లెట్ గో చేయడానికి చాలా కష్టమే అయ్యేది. దాన్ని చాలా పెద్ద ప్రాబ్లం లాగా చూసేదాన్ని. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు అసలు ఇది ప్రాబ్లమే కాదు కదా, ఇది అసలు నా ప్రాబ్లం లాగా ఎందుకు అనిపించింది, అసలు ఇది ఎంత చిన్న సిచ్యువేషన్ అంటే ఇట్స్ నెగ్లెజిబుల్ అనమాట. ఈవెన్ అసలు థింక్ చేసే ఆ ప్రాబ్లం కూడా కాదు, అట్లాంటిది ప్రాబ్లం అని అసలు ఎట్లా అనుకున్నాను అని. అట్లా యూ విల్ యాజ్ యూ గ్రో ఇంటర్నలీ, యాజ్ యూ చేంజ్ అండ్ యాజ్ యూ గ్రో, మనం ఏదైతే సాధన చేస్తామో ఆ సాధనని పట్టుకొని మనము దాంట్లో ముందుకెళ్తూ ఉంటుంటే మనలో చాలా చేంజ్ అనేది వస్తుంది. ఇంటర్నలీ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ చేంజ్. సో ఇలాంటివన్నీ ఈజీగా లెట్ గో చేయగలుగుతాం. కొన్ని ఏంటంటే డీప్ డౌన్ కండిషన్ అయిపోయి ఉంటాయి. సో అవి లెట్ గో చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అవి చిన్నప్పుడే మనకి కండిషనింగ్ అయిపోయి లోపల రూటెడ్ అయిపోయి ఉంటుంది అనమాట, నాటుకొని ఉంటుంది, రూట్స్ నాటుకొని ఉంటాయి అన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయగలగడమే పెద్ద టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ స్ట్రైట్ గా ఉండదు. ఆ ప్రాబ్లమ్ కి వెనకాల చాలా టర్న్స్, కర్వ్స్ అన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ అదర్ ప్రాబ్లం విచ్ యాజ్ అ చైల్డ్ మనం ఫేస్ చేసింది. అదొక ఎగ్జాంపుల్ ఉంది మంచిది, వి విల్ నో అబౌట్ ఇట్ అన్నమాట. నెక్స్ట్ అండ్ ఆల్సో లెర్నింగ్, ఓకే, కంట్రోలింగ్ ద మైండ్. సో మైండ్ ని మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? కంట్రోల్ ఇన్ ది సెన్స్ మన థాట్స్ని మనం ఎలా ఇంకా బాగా ఆలోచించవచ్చు అన్న దాని గురించి తెలుసుకుందాము. లర్నింగ్ హౌ ఫర్గివ్నెస్ ఆఫ్ సెల్ఫ్ అండ్ అదర్స్ రిలీజెస్ అస్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ లెటింగ్ గో. మనం లెట్ గో చేశాక నెక్స్ట్ స్టెప్ వచ్చేది ఫర్గివ్నెస్. మనం ఎలా అవతల మనిషిని ఫర్గివ్ చేయగలము, ఎలా మనల్ని మనము ఫర్గివ్ చేసుకోవాలి, గిల్ట్లోకి వెళ్ళిపోకూడదు ఎప్పుడైనా కానీ. ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ ఫర్ అస్ కదా, సో వీ షుడ్ నాట్ గో ఇన్ టు గిల్ట్. సో ఆ గిల్ట్లోకి వెళ్ళకుండా ఐడెంటిఫై చేసుకొని మనల్ని మనం ఫర్గివ్ చేసుకొని అలానే అండ్ అదర్స్ని కూడా మనం ఎలా ఫర్గివ్ చేయాలి అన్నది మనం తెలుసుకుందాము. రిలీజింగ్ ద నీడ్. సో మనం ఎప్పుడన్నా కానీ ఒకటి రిలీజ్ చేస్తున్నాం, ఒక ప్యాటర్న్ రిలీజ్ చేస్తున్నాం, ఒక బ్యాడ్ ప్యాటర్న్ రిలీజ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ద సిచ్యువేషన్ అనేది ఇంకా వర్స్ అవుతుందంట. సో కొన్ని అంటే అవర్ ఎఫర్మేషన్స్ ఆర్ వర్కింగ్ అండ్ వీ నీడ్ టు కీప్ గోయింగ్. అంటే మనం ఏమైనా ఐడెంటిఫై చేయాలి అని అంటే ఒక సిచ్యువేషన్ మనం వర్క్ చేస్తున్నాం, దానిపైన చేస్తున్నప్పుడు ఇంకా బ్యాడ్ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనము ఏమని ఆలోచించాలి అని అంటే మన ఎఫర్మేషన్ వర్క్ అవుతుంది, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఏదైతే ఇలా కూరుకుపోయిందో అది మూవ్ అవుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల అంతా కూడా మూవ్ అవుతుంది కదా. సో ఆ ఎఫెక్ట్ అనేది మనకు ఉంటుంది. దానివల్ల మనకు అనిపించవచ్చు ఇది ఇంకా వర్స్ అవుతుంది, నేను అనుకుంటున్నట్టు బాగా అవ్వట్లేదు, ఇంకా వర్స్ అవుతుంది, ఇంకా బ్యాడ్ అవుతుంది అని. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేస్తారంటే కొంతమంది వదిలేస్తారు, దాన్ని మొత్తానికే వదిలేస్తారు. సో అందుకనే ఈ పాయింట్ వచ్చింది ఏంటంటే మనము అలా వర్స్ అయినప్పుడు మనం ఏమనుకోవాలంట అంటే మనం అనుకున్న ఎఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఒక పాజిటివ్గా ఒక సెంటెన్స్ అనుకోవడం, మంచిగా ఒక సెంటెన్స్ అనుకోవడము, అంతే.
సో ఆర్ వర్కింగ్ అంటే మనకి ఫేవరబుల్గా అవి వర్క్ చేస్తున్నాయి. సో మనం వీ నీడ్ టు కీప్ గోయింగ్. సో ఏదైతే చేస్తున్నామో ఎఫర్మేషన్స్ అవి పట్టుకొని అలానే మనం చేస్తూ ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం ప్రాస్పెరిటీ పైన వర్క్ చేస్తున్నాం. అంటే మనం ఇంకా రిచ్ అవ్వాలి, ఇంకా వెల్తీగా అవ్వాలి అని మనం ఏమైనా అఫర్మేషన్స్ రాసుకొని దానిపైన వర్క్ చేస్తున్నాము. లైక్ విజువలైజేషన్ చేసుకున్నాము ఆర్ లైక్ సమ్ రికార్డింగ్ వి కీప్ ఆన్ లిజనింగ్ ఆర్ చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉంటాయి కదా! సో అవన్నీ ఏవో ట్రై చేస్తున్నాము. చేస్తున్నప్పుడు మనకేం జరగొచ్చు అంటే లూజింగ్ అ వాలెట్. మనము మన వాలెట్ పోవచ్చు. మన డబ్బులు లూజ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మనం గివ్ అప్ చేయకూడదు. ఇదంతా ఇట్ క్యాన్ బి లైక్ ఒక రిపుల్ ఎఫెక్ట్ లాగా ఉండొచ్చు. సో వి షుడ్ నాట్ గివ్ అప్ అన్నమాట ఎట్ దిస్ పాయింట్. వర్కింగ్ ఆన్ రిలేషన్షిప్స్. మనం ఒక రిలేషన్షిప్ పైన వర్క్ చేస్తున్నాము అంటే వి మైట్ హ్యావ్ అ బిగ్ ఫైట్ విత్ ద పర్సన్. ఎవరితో అయితే మనం ఆ రిలేషన్షిప్ వర్క్ చేస్తున్నామో వాళ్ళతో అసలు ఫైట్ అవ్వచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాము, వదిలేస్తాము. అరే దీస్ ఎఫర్మేషన్స్ నేను పట్టుకున్న పాత్ నాట్ వర్కింగ్ అని. అలా చేయకూడదు. వర్కింగ్ ఆన్ బికమింగ్ హెల్త్. మనం హెల్త్ పైన వర్క్ చేస్తుంటే మనకు మళ్ళీ కోల్డ్ వస్తుంది. సో వచ్చినప్పుడు ఏమవుతుంది, మన నమ్మకం అనేది డగ్మైస్ ఏమంటారు, హిల్ జాతా రైట్, అంటే షేక్ అయిపోతుంది మన ఎఫర్మేషన్ అనేది, మన నమ్మకం అనేది షేక్ అయిపోతుంది రైట్. సో అలా కాకుండా దాన్ని అలానే గట్టిగా నమ్మి పట్టుకోవాలి అని చెప్తున్నారు అనమాట. వర్కింగ్ ఆన్ ఎక్స్ప్రెసింగ్ క్రియేటివ్ టాలెంట్. సో మనము జాబ్లో విల్ బి లైక్ ఓకే, నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి అని ఎక్స్ప్రెస్ చేస్తాము. ఓకే, చేసినప్పుడు ఏం చేస్తారు, మనల్ని అంటే దే విల్ ఫైర్ అస్, విల్ గెట్ ఫైర్డ్ ఫ్రమ్ ద కంపెనీ. సో అంటే ఇక్కడ ఎలా ఆలోచించాలి అని అంటే, మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్న ఐడియాస్ ఆ కంపెనీ యాక్సెప్ట్ చేసే పొజిషన్‌లో లేదు. సో యూ మైట్ గెట్ అ బెటర్ జాబ్. యూ విల్ డెఫినెట్లీ గెట్ అ బెటర్ జాబ్. సో అలా బెటర్‌గా వచ్చే జాబ్ వచ్చినప్పుడు మీకు ఇలాంటివన్నీ అడ్డంకులు ఉన్నవి వెళ్ళిపోతాయన్నమాట. సో అప్పుడేంటి, మీరు ఫైర్ అయిపోయినప్పుడు వెన్ యూ గెట్ ఫైర్డ్ ఫ్రమ్ ద పర్టిక్యులర్ జాబ్, సో ఓకే ఇది నాకు వర్క్ అవ్వలేదు, నాకు ఇంకా నెగిటివ్‌గా వర్క్ అయిందని వదిలేసేయకూడదు. దాన్ని అలానే పట్టుకొని ఓపెన్‌గా ఉండాలన్నమాట. ఉంటే డెఫినెట్లీ యూ విల్ బి గోయింగ్ ఇన్ టు అ బెటర్ పొజిషన్ వేర్ యూ విల్ గెట్ అ బెటర్ జాబ్, వేర్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, యువర్ ఐడియాస్, యువర్ క్రియేటివ్ టాలెంట్ మీరు ఇంకా బాగా చూపించగలిగే జాబ్ మీకు వస్తుంది. సో అందుకని ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో ఇలా ఏమైనా జరిగిన మధ్యలో మనము నిరుత్సాహపడకూడదు, వదిలేయకూడదు. మనం ఏదైతే పట్టుకున్నామో ఒక పాతని, దాని అలా పట్టుకొని వెళ్ళాలి. Sometimes the problem moves in a different direction. Identify the actual problem. Then do this. I'm willing to release the need. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అని అంటే సిగరెట్స్ బాగా స్మోక్ చేయడం రైట్. నీడ్ ఫర్ సిగరెట్స్. సో ఇన్ అ డేలో ఒక చాలా ఉన్నదానికంటే కూడా హెల్త్ పాడైపోయేంతగా సిగరెట్ స్మోకింగ్కి బాగా అడిక్ట్ అయిపోవడం. సో ఇప్పుడు దీనిపైన వర్క్ చేయాలి అని అంటే ఐఎమ్ విల్లింగ్ టు రిలీజ్. మనం ఎలా అఫర్మ్ చేసుకోవాలి, ఫస్ట్ మనము రిలీజ్ చేయాలి ఆ నీడ్ని. ఐఎమ్ విల్లింగ్ టు రిలీజ్ ద నీడ్ ఫర్ సిగరెట్స్ అని మనము అఫర్మేషన్ చేసుకోవాలి. సో ఇది మనం ఇలా చేసినప్పుడు మన రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అన్కంఫర్టబుల్గా అవుతాయి. అంటే ఇక్కడ మనం ఏం ఐడెంటిఫై చేయాలి, మన ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ జస్ట్ అ ఫిక్షనల్ వన్. సో ఆయన సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నాడు, కానీ ఆయన యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, హీఈస్ అడిక్టెడ్ టు సిగరెట్స్ బికాస్ ఆయనకి యాక్చువల్గా సమ్ రిలేషన్షిప్లో సమ్ ప్రాబ్లం ఉంది. సో దాని నుంచి ఆయన బయటపడడానికి హీ గాట్ ఇన్ టు దిస్ అనదర్ హ్యాబిట్ వేర్ హీస్ డూయింగ్ దిస్ సిగరెట్ స్మోకింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఆ సిగరెట్ స్మోకింగ్ని ఎప్పుడైతే మెల్లగా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడో, ఆయన రిలేషన్షిప్స్ ఏదైతే ఉన్నాయో అవి అన్కంఫర్టబుల్గా ఉండడం ఆయన నోటీస్ చేస్తాడు. అంతకు ముందు హీఈస్ ఇగ్నోరింగ్ ఇట్, హీఈస్ మాస్కింగ్ దెమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని హీఈస్ జస్ట్ మాస్కింగ్ ఇట్. ఆ ఏం మాస్క్ వేసుకున్నారు, సిగరెట్ స్మోకింగ్. సో యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, ద రిలేషన్షిప్ ఈజ్ ద ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏదనుకున్నాం, ఇక్కడ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ అ ప్రాబ్లం అనుకున్నాం.
కానీ ఇప్పుడు మనకి ఏమని తెలిసింది, వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఒక రిలేషన్షిప్, అది ఆయనకి ప్రాబ్లం అని తెలిసింది. అప్పుడు మనం ఇప్పుడు ఏం ఎఫర్మ్ చేసుకోవాలి? మా ఎఫర్మేషన్ చేంజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఐఎమ్ విల్లింగ్ టు గివ్ అప్ అన్కంఫర్టబుల్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ ఎఫర్మేషన్ ఏంటి? ఐఎమ్ విల్లింగ్ టు రిలీజ్ ద నీడ్ టు హ్యావ్ అన్ అన్కంఫర్టబుల్ రిలేషన్షిప్ అని మనం ఎఫర్మేషన్ చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ ని వెళ్తున్నాం. సో అన్నది వీఆర్ గోయింగ్ టు నో నెక్స్ట్. సో ఇలా అనుకున్న తర్వాత ఇది ఎక్కడి నుంచో అంటే యాజ్ ఆ బ్యాడ్ రిలేషన్షిప్ ఎందుకు అది బ్యాడ్ రిలేషన్షిప్ అంటే బికాస్ ద అదర్ పర్సన్ ఇస్ క్రిటిసైజింగ్ హిమ్. ద అదర్ పర్సన్ ఈయనని క్రిటిసైజ్ అనమాట, కాన్స్టెంట్ గా క్రిటిసైజ్ చేయడము, నువ్వు ఇది కూడా చేయలేవా, ఆర్ ద క్రిటిసిజం క్యాన్ బీ ఇన్ ఎనీ ఫార్మ్. సో అలా క్రిటిసైజ్ చేయడం వల్ల ఇట్స్ క్రియేటింగ్ వెరీ ఇట్స్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ ఎమోషనల్ ట్రోమా ఫర్ హిమ్, రైట్, లాట్ ఆఫ్ పెయిన్ ఫర్ హిమ్. అందుకని సిగరెట్ స్మోకింగ్ లోకి వెళ్ళాడు. సో అట్లా ఎందుకు ఇది బ్యాడ్ రిలేషన్షిప్ అయిందంటే బికాస్ ఆఫ్ ద క్రిటిసైజ్ చేయడం, అవతల మనిషిని ఈయనని క్రిటిసైజ్ చేయడం. సో ఈ క్రిటిసిజం అనేది అసలు ఈయన ఎలా అట్రాక్ట్ చేసుకున్నాడు లైఫ్ లో మనకు తెలుసు కదా. మన లైఫ్ లో మనం అన్ని అట్రాక్ట్ చేసుకుంటాము. అవతల మనిషి పైన మనం బ్లేమ్ చేయడానికి అసలు లేదు. సో వి నో కదా అది. సో ఈ క్రిటిసిజం అవతల మనిషి చేస్తున్నారు. సో ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు బ్యాడ్ కాబట్టి చేస్తున్నారు. అది కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ కాదు. ఆ క్రిటిసిజం అనేది అక్కడ లేదు ప్రాబ్లం. ఆ క్రిటిసిజం మనలోనే ప్రాబ్లం ఉంది. అది మనం అట్రాక్ట్ చేసుకున్నాం, అది మనం మేనిఫెస్ట్ చేసుకున్నాం, ఆ ఎక్స్పీరియన్స్ మనం మేనిఫెస్ట్ చేసుకున్నాం, ఆ ఎక్స్పీరియన్స్ మన లైఫ్ లోకి వచ్చింది అని అంటే అది మనం అట్రాక్ట్ చేసుకున్నాము. బికాస్ మన థాటే ఆ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేసింది. సో ఇది ఎక్కడ చూడాలి? అవతల మనిషిలో చూడడానికి లేదు. సో ఇంకా deep గా వెళ్తే క్రిటిసిజం అనేది మనం థింక్ చిన్నప్పుడు హలో, వినిపిస్తుందా అండి ఇప్పుడు? మ్యామ్ ఇప్పుడు వినిపిస్తుంది. ఇందాక సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. థింక్ ఇంటర్నెట్ ఇష్యూ. సారీ. ఓకే, మనం ఎక్కడ ఉన్నాము? ఓకే ఓకే. సో మనం ఇక్కడ ఏం ఐడెంటిఫై చేసామంటే, యాజ్ అ చైల్డ్ గా ఉన్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఫాస్ట్ స్క్రీన్ కదండి మీకు? లేదు మ్యామ్, హలో. లేదు మ్యామ్, కనిపించట్లేదు. ఓకే, నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఇట్స్ ఓకే. నేను చెప్తాను. నాకు కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది ఈరోజు. ఇప్పుడు కనిపిస్తున్నట్టుంది కదా? ఓకే, ఆల్రైట్. సో ఇక్కడ మనం ఏం ఐడెంటిఫై చేసామంటే, ఫస్ట్ హీఈస్ డూయింగ్ ద సిగరెట్ స్మోకింగ్, రైట్? సో ఆ సిగరెట్ స్మోకింగ్ ప్రాబ్లమా అంటే అది ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటి? ఆయన రిలేషన్షిప్ ప్రాబ్లం. సో దానివల్ల హీఈస్ డూయింగ్ సిగరెట్ స్మోకింగ్. అసలు రిలేషన్షిప్ ప్రాబ్లమా అంటే బ్యాడ్ రిలేషన్షిప్ అనేది ప్రాబ్లం కాదు. అసలు ఎక్కడ నెక్స్ట్ టైం ఐడెంటిఫై చేసాము, ఆయనకి క్రిటిసైజ్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. అంటే ఆ సిచ్యువేషన్ లో ఉండడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ ఆయన లైఫ్ లో లేకపోయినా నెక్స్ట్ ఏదైతే తనకి రిలేషన్షిప్ ఉంటుందో ఆ క్రిటిసిజం అనేది అక్కడి నుంచి వస్తుంది. ఒకవేళ వాళ్ళు లేకపోతే జాబ్ లో ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారు.
సో కానీ ఆ క్రిటిసిజం అనేది ఉంటది. ఎందుకంటే ఆయన అట్రాక్ట్ చేసుకున్నది క్రిటిసిజాన్ని ఆయన అట్రాక్ట్ చేసుకున్నాడు. ఎందుకు అని అంటే హీస్ కంఫర్టబుల్ బీయింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్. సో ఆయనకు అది కంఫర్ట్ జోన్. దో ఆయనకు అది పెయిన్ ఇస్తుంది, ఒక బ్యాడ్ ఎమోషన్ ఇస్తుంది, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది అన్నా కానీ ఆయన కంఫర్ట్ జోన్ లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఒక తెలిసిన కంఫర్ట్ బ్యాడ్ అయినా మనం దాంట్లో ఉండడానికి వి విల్ లైక్ ఇట్. కానీ ఏదైనా న్యూగా ట్రై చేయాలి, అన్నోన్ దాని దగ్గరికి వెళ్ళాలి అంటే మనం స్కేర్డ్ అవుతాం. అంటే విల్ బి స్కేర్డ్ అనమాట. భయం వేస్తుంది మనకి, అన్నోన్ నుంచి భయం వేస్తుంది. అందుకనే నోన్ ఏవైతే ఉంటాయో మనకి ఏదైతే తెలుసో అది పట్టుకొని కూర్చుంటాం అనమాట. సో అందుకని కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి, కొత్తవి తెలుసుకుంటూ ఉండాలి, కొత్త ఎక్స్పీరియన్సెస్ కూడా యు హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. సో ఇప్పుడు చూడండి ఈయనకి ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో లైఫ్. దీనివల్ల ఆయన హీ వెంట్ టు సిగరెట్ స్మోకింగ్. ఆయన హెల్త్ పాడు చేసుకునే లెవెల్కి వెళ్ళిపోయాడు. ఎందుకు? బికాస్ ఈ క్రిటిసిజం అనే ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నాడు కాబట్టి. ఎందుకు ఈ కంఫర్ట్ జోన్ ఆయనకి ఎలా వచ్చింది అంటే చిన్నప్పుడు మనం ఏవైతే ఫేస్ చేస్తామో, ఎలా అయితే మన కండిషనింగ్ అవుతుందో, గుడ్ ఆర్ బ్యాడ్, సో ఆ కండిషనింగ్ అనేది వి విల్ క్యారీ త్రూ అవుట్ ద లైఫ్. సో అది గ్రో అయ్యి అప్పుడు జస్ట్ సీడ్స్ పడతాయి, రైట్? కానీ ఆ సీడ్స్ మనం పెరిగే కొద్దీ మన లైఫ్ లో గ్రో అయ్యి మనతో పాటు అవి గ్రో అయ్యి it becomes tougher for us. So physically they manifest so powerfully, they will show up in our lives later. సో మన లైఫ్ లో అవంత పవర్ఫుల్ గా కనిపిస్తాయి, మేనిఫెస్ట్ చేసుకొని మనకి ఎక్స్పీరియన్సెస్ కి ఉంటాము. ద వే హీస్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యాడ్ రిలేషన్షిప్ కదా. సో సో ఇప్పుడు మనం ఏం ఐడెంటిఫై చేసామంటే యాజ్ అ చైల్డ్ తను చాలా క్రిటిసిజం ఫేస్ చేశాడు. సో ఇక్కడ ఈయన ఎఫర్మేషన్ ఏముండాలి అంటే ఐఎమ్ విల్లింగ్ టు రిలీజ్ ద నీడ్ టు బి క్రిటిసైజ్డ్. సో సింపుల్. సో ఇప్పుడు తెలుసు కదా మనం ఎలా ఎఫర్మ్ చేసుకోవాలో. మన సిచ్యువేషన్ ఏది ఉంది, ద ఎక్స్పీరియన్సెస్ మనం ఏది చేంజ్ చేసుకోవాలి. మనం అంటే ఒక వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉండకపోవచ్చు, ఆర్ మేబీ మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ లో మనం లేకపోవచ్చు. సో అప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉండాలి, మేబీ జాబ్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, ఆర్ మేబీ యూ వాంట్ గో ఆన్ అ వెకేషన్. అది దేనికైనా మీరు దీన్ని మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. ఐమ్ విల్లింగ్ టు రిలీజ్ ద నీడ్ టు హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ద క్రిటిసిజం ఇన్ అ సిచ్యువేషన్ లో. సో అలా మనకి ఏ ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా వీ కెన్ రీఫ్రేమ్ దిస్ సెంటెన్స్ అండ్ వీ కెన్ కీప్ ఆన్ ఎఫర్మింగ్. యు నో కదా ఎఫర్మేషన్స్ ఎలా వర్క్ అవుతాయో. సో యూ హ్యావ్ టు కీప్ ఆన్ రిపీటింగ్ దెమ్. సో అది కూడా మనకు ఒక మిర్రర్ వర్క్ ఉంది, అది దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. See the next. సో ఇక్కడ సమ్ టైమ్స్ ద ప్రాబ్లమ్ మూవ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. సో ఏదైతే ప్రాబ్లం ఉందో అది యాక్చువల్గా ప్రాబ్లం కాదు. డీప్ డౌన్ మనము ఆ స్టెప్ బై స్టెప్ వెళ్తే దెన్ వీ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద యాక్చువల్ ప్రాబ్లమ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ యాక్చువల్ ప్రాబ్లమ్. ఆ రూట్ పైన మనం వర్క్ చేయకపోతే, జస్ట్ ఆయన సిగరెట్ మానేయాలంటే హీ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ రెసిస్టెన్స్, బికాస్ అది కాదు కదా ప్రాబ్లం. ఆయనకి డీప్ డౌన్ ఉన్న ప్రాబ్లం పైన ఆయన వర్క్ చేస్తేనే అప్పుడు ఆయనకి ఏమైపోయింది, తర్వాత ఆ సిగరెట్ మానేయడం అనేది ఆయనకి చాలా ఈజీ అయిపోయింది అనమాట. అట్లా టేక్ అ లిటిల్ వైల్ టు వర్క్ ఆన్ దిస్. ఫ్యూ క్వైట్ మూమెంట్స్ ఇన్ అ డే విల్ గెట్ ఆల్ ద ఆన్సర్స్. Trust that you already have. Trust the inner guide. ఈ ఇన్నర్ రిఫ్లెక్షన్స్ పైన మనం ఎలా వర్క్ చేయాలి అంటే రోజు కొంచెం సేపు కూర్చోవాలి జస్ట్. ఓకే, దెన్ ఫ్యూ క్వైట్ మూమెంట్స్ ఇన్ అ డే. జస్ట్ క్వైట్ గా ఉండాలి. జస్ట్ మేక్ షూర్ మన సరౌండింగ్స్ అంతా క్వైట్ గా ఉన్నాయి. అలా ఒక ప్లేస్ లో వెళ్ళి మనం కూర్చొని జస్ట్ థింక్ చేయడం అంతే. ఏ సిచ్యువేషన్ గురించి మనం ఏ ఎక్స్పీరియన్స్ మనకి కావాలనుకుంటున్నాము, ఏ ఎక్స్పీరియన్స్ మనం వద్దనుకుంటున్నాము, ఆ ఎక్స్పీరియన్స్ మనం ఎందుకు మనకు వచ్చింది, ఆ సిచ్యువేషన్ మనకి ఎందుకు వచ్చింది అని మనం జస్ట్ థింక్ చేయాలి. థింక్ చేస్తే మనకి ఆన్సర్ ఎవరు ఇస్తారు? బయట వాళ్ళు ఇస్తారా? నో. బయట నుంచి వస్తుందా అంటే మేబీ యాజ్ లైక్ గైడెన్స్ వస్తుండొచ్చు బయట నుంచి, కానీ మనలోని ఇంటెలిజెన్సే మనకి చెప్తుంది అనమాట. అది ట్రస్ట్ ద ఇంటెలిజెన్స్ దట్ యు ఆల్రెడీ హ్యావ్.
సో ట్రస్ట్ ద ఇన్నర్ గైడెన్స్ దట్ యు కీప్ గెటింగ్. సో మనలో ఉన్న ఇంటెలిజెన్స్ ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుంది అంటే మనలో ఈ ప్లానెట్, ఈ సోలార్ సిస్టమ్ అంతా ఎలా క్రియేట్ అయింది, ఒక పెద్ద సూపర్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఉంటేనే కదా ఇంత ఇంత క్రియేట్ చేయబడింది. సో అంత ఇంటెలిజెన్స్ మనలోనే ఉంది. ట్రస్ట్ దట్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ నాలో ఉంది అని మనం నమ్మాలి. ట్రస్ట్ ద ఇన్నర్ గైడెన్స్ దట్ యు కీప్ గెటింగ్. సో ఆ గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుందా? వేరే వాళ్ళ త్రూ వస్తుందా అని అంటే నో. ఆ ఇన్నర్ గైడెన్స్ అనేది మన లోపల నుంచే మనకి ఆ గైడెన్స్ అనేది నిరంతరం మన సోల్, మన ఒక స్పిరిట్, ఒక ప్యూర్ లైట్, మనలో ఉన్న ఒక ప్యూర్ లైట్ మనకు ఆ గైడెన్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటదన్నమాట. దాన్ని మనం ట్రస్ట్ చేయగలగాలి. ఆ గైడెన్స్ ఏంటి? ఒక వాయిస్ ఉంటది చూడండి. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్, మనం అవేర్నెస్ లో ఉంటే ఇది బాగా తెలుస్తుంది. ఒక అవేర్నెస్ లో ఉంటే లోపల నుంచి ఎప్పుడు మనం ఒక స్టెప్ వేస్తున్నాము, ఎస్పెషల్లీ ఒక రాంగ్ స్టెప్ వేస్తున్నాము. ఇట్ క్యాన్ బి ఒక బ్యాక్, ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మనం ఒక బ్యాక్ రిప్లై ఇచ్చేస్తాము, లేకపోతే రియాక్ట్ అయిపోతాము. సో అప్పుడు ఒక వాయిస్ అనేది వస్తుంది లోపల నుంచి. ఏమని వస్తుంది అని అంటే, నో పాజ్ తీసుకో, స్టాప్ ఎట్, డు నాట్ సే, ఈ మాట అనొద్దు, చెప్పొద్దు, ఈ సెంటెన్స్ బయటికి రానియొద్దు, ఆపేసేయ్, ఇది కరెక్ట్ కాదు అని ఒక వాయిస్ చెప్తుంది. నాకైతే ఎస్పెషల్లీ మార్నింగ్ మెలకు వస్తుంది, లైక్ 3కి అట్లా మెలకు వస్తుంది. వచ్చినప్పుడు ఈగో వర్సెస్ సోల్ ఫైట్ ఉంటుంది ఎప్పుడు. సో ఈగో చెప్తుంది, ఓకే లెట్స్ గో స్లీప్. ఇప్పుడు లెగిస్తే మళ్ళీ పొద్దున మళ్ళీ లెగవాలంటే కష్టము, నిద్ర సరిగ్గా సరిపోదు నీకు, పడుకో అని ఒకటి ఈగో చెప్తుంది. అయితే సోల్ నుంచి వస్తుంది వాయిస్, లేదు నువ్వు లెగిసి కూర్చొని మెడిటేషన్ చెయ్యి అని చెప్తుంది నాకు క్లియర్గా. సో చెప్పినప్పుడు ఇట్స్ అ ఫైట్ హ్యాపెన్స్, ఈగో వర్సెస్ సోల్ ఫైట్ అనేది జరుగుతుంది. సో దెన్ ఐ లిజన్ టు వాట్ ఎవర్ అండ్ దెన్ ఐ డూ ద ప్రిసీడింగ్ నెక్స్ట్, పడుకోవడమో లేకపోతే మెడిటేషనో. మ్యాక్స్ ఐ ట్రై టు సిట్ అండ్ మెడిటేట్ ఎట్ ద టైం. బట్ ద థింగ్ ఏంటంటే, మన ఇన్నర్ నుంచి వచ్చే ఒక వాయిస్ అనేది, ఒక గైడెన్స్ అనేది మనల్ని నిరంతరం, ఏదో రోజుకి ఒకటో రెండోసారి కాదు ఫ్రెండ్స్, నిరంతరం ఇట్ విల్ కీప్ ఆన్ గైడింగ్ అస్. మనం ఆ అవేర్నెస్ లో ఉంటే ఆ వాయిస్ ఎప్పుడు మనకు చెప్తూనే ఉంటది, ఓకే నెక్స్ట్ నువ్వు ఇది చెయ్యాలి, నీకు ఈ టైం అయింది, నువ్వు ఇది చేయడం కరెక్ట్. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నీకు అది నీడ్ ఉంది. చాలా మంది ఓవర్ వర్క్ చేసేస్తూ ఉంటారు, చేసేసి అసలు బ్యాటరీ మొత్తం లో అయిపోతుంది, అయిపోయాక అప్పుడు ఇంకా నా వల్ల అవ్వదని పడిపోతారు. అలా కాకుండా మనం ఎక్కడ బ్రేక్ తీసుకోవాలి, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడ పాజ్ చేయాలి అన్నది కూడా మనకు తెలియాలి. అది కూడా మన ఇన్నర్ నుంచి మనకి ఒక వాయిస్ చెప్తుంది. మన ఇన్నర్ గైడెన్స్, మన ఇన్నర్ సోల్, ఇన్నర్ ఒక లైట్, ఒక ప్యూర్ లైట్, ఇన్నర్ ఉన్న ఒక డివైన్ వాయిస్ అనేది చెప్తూ ఉంటది. ఒక గాడ్లీనెస్ స్టేట్ ఏదైతే మన లోపల ఉందో అది మనం కనెక్ట్ అయి ఉంటాము ఎప్పుడు. సో అది మనకు చెప్తూ ఉంటది. సో యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇట్ అండ్ లిజన్ టు ఇట్ అన్నమాట. సో అలా మనకి బయట నుంచి ఎవరో గైడెన్స్ ఇవ్వాలి, బయట ఇంకేవో బుక్స్ తెలుసుకోవాలి, ఇంకేవేవో టాపిక్స్ తెలుసుకోవాలి. ఓకే మేబీ ఆ క్యూరియాసిటీ ఉండొచ్చు, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత యూ హ్యావ్ టు కమ్ టు రియలైజేషన్, ఒక రియలైజేషన్కి రావాలి. సో మనం ఏంటి, మన లోపల చేంజెస్ ఏం తెచ్చుకున్నాము, ఇన్నర్ గా గ్రోత్ అనేది. అవుట్ సైడ్ గ్రోత్ ఇస్ డిఫరెంట్, బట్ ఇన్నర్ గా ద గ్రోత్ అనేది ఇస్ వాట్ వీ టేక్ విత్ అస్ టు ద నెక్స్ట్ లైఫ్ ఆర్ లైఫ్ టైమ్స్. సో దట్ ఈస్ వాట్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్, రైట్, ఇన్నర్ గ్రోత్. సో ఏముంది అన్నది నిరంతరం వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇక్కడ ఒక మిర్రర్ వర్క్ ఉంది, రిలీజింగ్ ద నీడ్. సో దీన్ని అసలు మనము ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎఫర్మేషన్స్ ఏంటి మనం తెలుసుకున్నది, రిలీజింగ్ ద నీడ్ కదా. లెట్ గో, ఐఎమ్ విల్లింగ్ టు రిలీజ్ ద నీడ్ టు బి క్రిటిసైజ్డ్. సో ఇది మనం ఎలా వర్క్ చేయాలి? మిర్రర్ వర్క్ అనేది. మిర్రర్ వర్క్ అంటే మనం అద్దంలో చూసుకొని లుక్ ఇన్ టు యువర్ ఐస్ అండ్ లుక్ ఇన్ టు యువర్ ఐస్ అండ్ సే అవుట్ అలౌడ్, బయటికి గట్టిగా చెప్పాలి. అంటే మన కాదు, బట్ ఒక పర్టికులర్ వాయిస్ కొంచెం పిచ్ లో చెప్పాలన్నమాట. మనకి అది మన వాయిస్ మనకి బాగా క్లియర్ గా వినిపించాలి. ఐ నౌ రిలీజ్ దట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ కండిషన్ అండ్ ఐ ఆమ్ విల్లింగ్ టు రిలీజ్ ద ప్యాటర్న్ ఇన్ మై కాన్షియస్నెస్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కండిషన్. సే ఇట్ సెవరల్ టైమ్స్ విత్ ఫీలింగ్. సో ఇక్కడ
ఒక ఫైర్‌కి మనం ఏదైతే ఫ్యూయల్ పోస్తే అది ఇంకా ఎలా ఎక్కువ బర్న్ అవుతదో, అలా ఇక్కడ ఆద్యం ఏంటి అనంటే ఫీలింగ్. ఫ్యూయల్ ఇక్కడ ఏంటంటే ఒక ఫీలింగ్. మనం ఒకటి ఎఫర్మ్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది మనము యాడ్ చేయాలన్నమాట దానికి. సో, ఇక్కడ మనం ఏమని ఎఫర్మ్ చేసుకోవాలి అంటే, మిర్రర్ వర్క్‌లో మనల్ని మనం చూసుకుంటూ సే ఇట్ అలౌడ్ ఆహ్, ఔట్ అలౌడ్. ఐ నౌ రిలీజ్ థట్ ఐ హావ్ క్రియేటెడ్ థిస్ కండిషన్. అంటే ఆహ్, నేను రియలైజ్ అయ్యాను. ఈ యొక్క పర్టిక్యులర్ కండిషన్ నేనే క్రియేట్ చేసుకున్నాను. నేను రియలైజ్ అయ్యాను. ఐ యామ్ నౌ విల్లింగ్ టు రిలీజ్ ద ప్యాటర్న్ ఇన్ మై కాన్షియస్‌నెస్. సో, నేను ఈ యొక్క ప్యాటర్న్‌ని ఎక్కడ రిలీజ్ చేస్తున్నాను? అదెక్కడ ఉంది? బయట ఉందా? కాదు కదా! అది మన కాన్షియస్‌నెస్‌లో ఉంది ఆ ప్యాటర్న్ అనేది. దానికి రూట్స్ ఎక్కడున్నాయి? మన మైండ్‌లోనే ఉంది. మన థింకింగ్‌లోనే ఉంది. అది ఎక్కడికెళ్ళిపోయి కూర్చుంది? మన కాన్షియస్‌నెస్‌లోకెళ్ళిపోయి కూర్చుంది. రైట్? సో, అది నేను అక్కడ రిలీజ్ చేస్తున్నాను. సో, దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కండిషన్. సో, రెస్పాన్సిబిలిటీ మనం అక్కడ తీసుకుంటున్నామనమాట. సే ఇట్ సెవరల్ టైమ్స్. ఇది మనము పదే పదే సెవరల్ టైమ్స్ ఇన్ ఎ డే మనం రిపీట్ చేయాలి. ఓకే. మేబీ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్, నైట్ లేకపోతే మార్నింగ్, నైట్ పొద్దున లెగంగానే నైట్ పడుకునే ముందు చేస్తే ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ అన్నమాట. సే ఇట్ సెవరల్ టైమ్స్ విత్ అ ఫీలింగ్. ఇక్కడ ఫీలింగ్ ఏముండాలి? ఏదో హోంవర్క్ లాగా చేయడం కాదు కదా! ఇది మనము నిజంగా ఈ మార్పనేది రావాలి. ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్, ఈ పర్టిక్యులర్ బ్యాడ్ హ్యాబిట్ ఆర్ ఈ పర్టిక్యులర్ బ్యాడ్ సిట్యుయేషన్ ఆర్ ఈ పర్టిక్యులర్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఐ నీడ్ దట్ చేంజ్. ఐ వాంట్ టు చేంజ్. ఐ వాంట్ టు గ్రో ఔట్ ఆఫ్ ఇట్ అన్న ఒక్క ఫీలింగ్, ఒక ఇంటెన్సిటీ తోటి మనం చేస్తే డెఫినెట్‌గా ఇట్ విల్ రీప్రోగ్రామ్ అవర్ సబ్‌కాన్షియస్ మైండ్ అండ్ ద చేంజ్ విల్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ ఔట్‌సైడ్. మనం ఔట్‌సైడ్ చేయాల్సింది ఏమీ ఉండదు. ఆటోమేటిక్‌గా మీకు బయట రిజల్ట్ అనేది ఫస్ట్ చిన్నగా ఉంటది. తర్వాత పెరిగి, పెరిగి, పెరిగి మన లైఫ్‌లో అది క్రియేట్ అయిపోతుంది. సో, ఆ టైం మనం ఇవ్వగలగాలి దానికి. సో, ఇక్కడ మళ్ళీ ఏది వర్క్ చేస్తుందంటే మన నమ్మకం. దాని పైన ట్రస్ట్ ఉంచి వి హావ్ టు డూ ఇట్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఈస్ దట్ వి డు నాట్ హావ్ టు నో హౌ. ఆల్ వి నీడ్ ఈస్ టు బి విల్లింగ్. సో, ఇక్కడ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ అంటే ఆహ్, మనము ఇదసలు ఎలా జరుగుతుంది అని మనం ఆలోచించాల్సిన పని ఎవరిది? మనది కాదది. ఆ పని అసలు మనది కానే కాదు. ఇదెలా జరుగుతుంది అనంటే, మనం అక్కడ డౌట్ క్రియేట్ చేసుకుంటున్నాము. మళ్ళీ మన గ్రోత్ మనమే ఆపేసుకుంటున్నాము. ఆ చేంజ్‌కి అడ్డం మనమే వేసేసుకుంటున్నాము. ఆల్ వి నీడ్ ఈస్ టు విల్లింగ్. సో, మనకి ఏం కావాలి? జస్ట్ విల్లింగ్‌నెస్ టు చేంజ్. విల్లింగ్‌నెస్ ఈయనకి విల్లింగ్‌నెస్ ఏంటి? విల్లింగ్‌నెస్ టు స్టాప్ దిస్ క్రిటిసిజం. ఈయన ఏదైతే క్రిటిసిజం అనే ఒక కంఫర్ట్ జోన్‌లో ఉన్నాడో, దానివల్ల ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నాడో, సో, అది ఆయన రిలీజ్ చేసుకోగలగాలి. సో, ఆ విల్లింగ్‌నెస్ అనేది ఆయనకుండాలి. కానీ ఇక్కడ ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎప్పుడో చిన్నప్పుడు కండిషనింగ్ అయింది కదా! అసలు ఇది రిలీజ్ అవుతుందా? అంటే ఇప్పుడు బాగా రూట్స్ బాగా ఆహ్, ఏంటి ఆహ్, బాగా ఇట్స్ వెల్ రూటెడ్. డీప్ డౌన్ ఇట్ ఈస్ వెల్ రూటెడ్. సో, హౌ క్యాన్ ఐ రిలీజ్ ఇట్ కష్టమేమో, పాసిబుల్ అవ్వదేమో. సో, ఇలా అంతా అసలు ఆలోచించాల్సిన పని మనది కాదు అసలెలా జరుగుతుంది అని. ఎలా మనం రెస్టారెంట్‌కెళ్ళి మనం ఒక ఆర్డర్ ప్లేస్ చేసేస్తాం కదా! నాకు ఈ ఐటెమ్స్ కావాలి అని చెప్పి. సో, ప్లేస్ చేశాక మనము ఇది రాదు అని మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేస్తామా? ఆ ఆర్డర్ మనకి డెలివరీ అయిపోతుంది. మన టేబుల్ దగ్గరకొచ్చి వాళ్ళు డెఫినిట్‌గా. సో, మనకక్కడ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మెనూ చూసి ఆ సర్వర్‌కి మనం ఒక ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆ ఐటెమ్స్ మన ప్లేట్‌లోకొస్తాయి. అదెలా అది ఎలా జరుగుతుంది అన్నది మనం థింక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం ఇప్పుడు అక్కడ రెస్టారెంట్‌లో కూర్చొని థింక్ చేస్తామా? ఓకే. ఇప్పుడు మనము ఈ పర్టిక్యులర్ పూరి ఆర్డర్ చేసాము. ఆ పూరికి వీళ్ళ దగ్గర అదేంటి గోధుమ పిండి ఉందో లేదో. సో, ఇదంతా మనము ఆ గోధుమ పిండి వీళ్ళు సరిగ్గా కలవరో లేదో, నీళ్ళెక్కువవుతాయో, లేతే పూరి పొంగదా, ఇవన్నీ మనం ఆలోచిస్తామా రెస్టారెంట్‌లో కూర్చొని ఫుడ్ గురించి ఎలా తయారవుతుందో మనకొచ్చే ఫుడ్. ఆలోచించం కదా! సో, ఆ పనంతా మనది కాదు. సో, ఆ పని అంతా ఎవరిది అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఆర్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఆర్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అదే ఫిగర్ ఔట్ చేస్తుంది. ఆ హౌ అనేది. సో, దట్ విల్ వర్క్. అక్కడ దేర్ ఈస్ నో వర్క్ ఫర్ అస్. సో, మన వర్క్ ఏంటి అంటే వి హావ్ టు బి జస్ట్ విల్లింగ్ టు రిలీజ్ దట్ పర్టిక్యులర్ ప్యాటర్న్.
అంతే. సో అందుకే ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు కూడా వీ హ్యావ్ టు ట్రస్ట్ దెమ్ 100% అండ్ డూ ఇట్ ఫ్రెండ్స్. అదర్వైజ్ no one in outside is stopping us from getting what we want. It's our own doubts and fears, our insecurities or whatnot. అవే మనకి ఆడడం అన్నమాట. Okay, next. Your mind is a tool. Your mind is a tool. Your mind is a tool you can choose to use any way you wish. Thoughts you choose to think create the experiences you have. యువర్ తెలుసుకున్నాం కదా! ఎలా అయితే మన మైండ్ అనేది ఏమంటున్నారు అంటే టూల్ అది. మన మైండ్ అనేది నథింగ్ బట్ ఇట్స్ ఎ టూల్. యూ కెన్ చూస్ టు యూజ్. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఎలా అయినా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. పాజిటివ్‌గా యూజ్ చేసుకోవచ్చు, నెగెటివ్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఏది మనం నమ్మితే అది మనకి నిజమవుతుంది. కదా! సో, అలానే థాట్స్ మనం ఏది చూజ్ చేసుకుంటామో దానికి తగ్గ ఎక్స్‌పీరియన్సెస్ మన లైఫ్‌లో క్రియేట్ అవుతాయి. బయట ఎవరో క్రియేట్ చేస్తారా? బయట ఎవరో వల్ల మనకేదన్నా అవుతదా? నో. బయట దేని వల్ల మనకేది అవ్వదు. అంతా ఎక్కడ ఫస్ట్ మన లోపల ఆ థాట్ అనేది 2 టైమ్స్ మేనిఫెస్ట్ అవుతది. ఫస్ట్ మన థాట్ రూపంలో మేనిఫెస్ట్ అవుతది మన మైండ్‌లో. తర్వాత మన యాక్చువల్‌గా మన రియాలిటీలో మన ఫిజికల్ లైఫ్‌లో అది మన ముందు మేనిఫెస్ట్ అవుతది. సో, థాట్ యూ చూస్ టు థింక్ క్రియేట్ ద ఎక్స్‌పీరియన్సెస్ యూ హావ్. మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యే ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ మేబీ మనం అనొచ్చు. ఇది నేనసలు ఆలోచించలేదు కదా! అని. లేదు. అది మనం ఆలోచించాం. ఎక్కడో అక్కడ సబ్‌కాన్షియస్‌లీనో, ఆ కండిషనింగ్ వల్లనో మనకి రోజుకి ఎన్నో వేల థాట్స్ ఒస్తాయి. సో, మనకి కంట్రోల్ లేదు థాట్స్ పైన. మనం అవేర్‌నెస్‌లో గూడా లేము. అసలు ఏం ఆలోచిస్తున్నామా అనేది. అందుకనే మనం అవేర్‌నెస్‌లో, ఎరుకలో ఉండాలి అని ఎందుకంటారు అంటే టు నో అబౌట్ అవర్ థింకింగ్. మన థాట్స్ అసలేంటి? బికాజ్ వి ఆర్ నాట్ అవర్ థాట్స్ రైట్? మన థాట్స్ అనేది కాదు. మనం ప్యూర్ బ్లిస్ రైట్? ప్యూర్ హ్యాపీనెస్, ప్యూర్ బ్లిస్ ఆ స్టేట్ మనం ప్యూర్ లైట్. సో, ఈ థాట్స్ వల్లనే ఏంటి థాట్స్ అంటే నాట్ బట్ చాలా ఈ రకరకాల నెగెటివ్ బ్యాడ్ థాట్స్ వల్లనే వి క్రియేట్ సో మెనీ ప్రాబ్లమ్స్, బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్స్, సిట్యుయేషన్స్ ఇన్ అవర్ లైఫ్స్, పీపుల్ ఇన్ అవర్ లైఫ్స్. సో, అన్ని రీజనింగ్ వల్ల అంటే కాదు. ఇది మళ్ళీ ఎక్కడ వర్క్ చేయాలి? థాట్ దగ్గర వర్క్ చేయాలి. ఆ థాట్ ఎక్కడుంది? మనలోనే ఉంది. మనలో నుంచే బయటకొస్తుంది. సో, మనలో ఎంత పవర్ ఉంది రైట్? వి ఆర్ సో పవర్‌ఫుల్ లైక్ గాడ్ రైట్? అందుకనే మీరు దేవుళ్ళు అని ఎందుకంటారు అంటే వి ఆర్ యాస్ పవర్‌ఫుల్ యాస్ గాడ్. గాడ్ హాస్ కంట్రోల్ ఓవర్ యువర్ థాట్స్. సో, వెన్ వి రీచ్ దట్ లెవెల్ వీల్ హ్యావ్ దట్ కంట్రోల్. ఇప్పుడు మనకు అది లేదు కాబట్టే వి ఆర్ స్టిల్ వర్కింగ్ టువర్డ్స్ రీచింగ్ దట్ గాడ్లీనెస్ ఒక స్టేట్‌లోకి రీచ్ అవ్వడానికి వి ఆర్ ట్రైయింగ్. సో సో, ఇక్కడ మనం తెలుసుకుందేంటంటే థాట్స్ యూ చూస్ టు థింక్ క్రియేట్ ద ఎక్స్‌పీరియన్సెస్ యూ హావ్. సో, ఇప్పుడు మనము దీన్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. వాటెవర్ ద సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే ఉన్నాయో కండిషనింగ్ అవన్నీ డిగ్ చేసుకొని, మన ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకొని, ఎలా ఆలోచిస్తున్నామో ఆ థింకింగ్‌ని అర్థం చేసుకోవడానికి మనం కొంచెం టైం కేటాయించి రోజు మేబీ 5 మినిట్స్ నాట్ మోర్ జస్ట్ ఒక 5 మినిట్స్ టైమ్ క్వైట్‌గా కూర్చొని ఆలోచిస్తే సరిపోతది. ఎక్కువ ఏం చేయాల్సినది గూడా లేదు. ఆలోచించి దాన్ని తర్వాత మనము ఒక పాజిటివ్ వేలో దాన్ని సెంటెన్స్ రాసుకొని వి హావ్ టు కీప్ సేయింగ్ ఇట్ అవర్ మైండ్. ఇక్కడ ఏంటి మన మైండ్‌తో మనము కాన్వర్జేషన్ చేసుకోవాలి. వి ఆర్ కాన్వర్సింగ్ విత్ అవర్ మైండ్. మన మైండ్‌కి చెప్తున్నాము. ఏదన్నా ఒక నెగెటివ్ థాట్ వచ్చింది. వచ్చినప్పుడు మనము ఆలోచించాలన్నమాట. ఏమని ఆలోచించాలి అంటే అక్కడ ఆపేసేయాలి. స్టాప్. ఆ నెగెటివ్ థాట్‌కి స్టాప్ చెప్పేసేయాలి. స్టాప్ చెప్పేసి దెన్ యూ క్రియేట్ ఎ పాజిటివ్ థాట్. దానికి ఏదైతే నెగెటివ్ థాట్ వచ్చిందో దానికి ఒక పాజిటివ్ థాట్ చెప్పాలి. అలా చెప్తూ ఉంటుంటే ఇట్ బికమ్స్ సో ఈజీ అన్నమాట. ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ హ్యాబిట్, దెన్ అవర్ క్యారెక్టర్, దెన్ ఇట్ బికమ్స్ అస్ కదా! సో దట్ ఈస్ వాట్ ఇట్ బికమ్స్. ఫస్ట్‌లో ఇట్ మైట్ బి సో డిఫికల్ట్. బట్ లేటర్ యాస్ వి కీప్ డూయింగ్ ఇట్ విల్ బి లైక్ బికమ్స్ అస్. అదే మనం అయిపోతామన్నమాట. సో పాజిటివిటీ బికమ్స్ అస్. అంటే నథింగ్ బట్ వి ఆర్ జస్ట్ థింకింగ్ పాజిటివ్ అబౌట్ ఎవ్రీథింగ్ రైట్? దెన్ విల్ బి అప్రిషియేటింగ్. సో కనిపించిన ప్రతిదాన్ని మనం అప్రిషియేటే చేస్తాము. అసలు ఒకళ్ళు మనం ఒక నెగెటివ్ కూడా చూడలేమన్నమాట. అంత అప్రిషియేట్ చేస్తూ ఉంటాము. అంత పాజిటివిటీ మనలో పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సో, అప్పుడు మనం ఆ దేవుడికున్న ఒక ఎనర్జీ ఎంత ఉంటది. సో, ఆ ఎనర్జీ అంతా మనం రీచ్ అవ్వగలుగుతూ ఉంటాము స్టెప్ బై స్టెప్. సో, మన థాట్స్ మన ఎనర్జీ చాలా తినేస్తూ ఉంటాయన్నమాట. సో, యాహ్! సో, ఒక ఎక్సర్‌సైజ్ ఉంది. అది లాస్ట్ అదొక్కటి చేసి దెన్ వి విల్ ఎండ్ ద సెషన్. యాహ్! కట్
only thing you ever have any control of is your current thought. Thought is creating its experiences. You are not a helpless victim of your own thoughts, but rather a master. You are not a helpless victim of your own thoughts, but rather a master of your own mind. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే మన థాట్స్ కి మనము హెల్ప్లెస్ విక్టిమ్స్ మే కాదు. వీఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్. మన థాట్స్ మనం మాస్టర్ చేయగలగాలన్నమాట. సో ద ఓన్లీ థింగ్ యూ ఎవర్ హ్యావ్ అ కంట్రోల్ ఆఫ్ యర్ కరెంట్. మన కరెంట్ థాట్ పైన ప్రెసెంట్ మనం ఆలోచించే ఆలోచన పైననే మన కంట్రోల్ ఉంటది. కానీ మన పాస్ట్ థాట్స్ పైన మన కంట్రోల్ ఉంటదా? ఉండదు. అది అయిపోయింది. కానీ ఆ థాట్స్ వల్ల ఇప్పుడు ఆల్రెడీ మన లైఫ్ లో ఏదైతే ఎక్స్పీరియన్సెస్ మనకు అవుతున్నాయో అవి మనం క్రియేట్ చేసుకున్నాం. సో దాని రిజల్ట్ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాము. సో కంట్రోల్ పాస్ట్ లో ఉందా? లేదు. కంట్రోల్ ఫ్యూచర్ లో ఉందా? లేదు. కంట్రోల్ ఎక్కడ ఉంది? ప్రెసెంట్ థింకింగ్ పైన ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు ఈ క్షణం మనం ఏం ఆలోచిస్తున్నామో ఆ కరెంట్ థాట్ పైన మన కంట్రోల్ ఉంది. సో అందుకనే ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎనీ అదర్ సేయింగ్. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్ అనమాట. ఒక కరెంట్ మూమెంట్ లో ఉండడం, ప్రెసెంట్ లో ఉండడం అనేది. సో మన కంట్రోల్ అంతా మన కరెంట్ థాట్. ఆ కరెంట్ థాట్ ఏం చేస్తది? మన నెక్స్ట్ క్రియేట్ చేస్తూ ఉంటది. మన ఫ్యూచర్‌ని క్రియేట్ చేస్తూ ఉంటదనమాట. సో ఇక్కడ మనం హెల్ప్‌లెస్ విక్టిమ్‌గా ఉంటామా? లేకపోతే మనం మాస్టర్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్ ఆ స్టేట్‌లోకి వెళ్తామా అన్నది వి హావ్ టు వర్క్ ఇట్ ఆన్ ఇట్. ఓకే. లెట్స్ డూ వన్ స్మాల్ ఎక్స్‌పీరి వాట్ ఈస్ ఇట్? ఎక్సర్‌సైజ్. అదేంటి అంటే లెట్టింగ్ గో అనే ఒక ఎక్సర్‌సైజ్ మనం చేద్దాము. సో ఎవ్రీబడీ జస్ట్ ఒక 2 మినిట్స్ మెడిటేషన్ లాగా చేద్దాము ఫ్రెండ్స్. కెన్ యూ జస్ట్ సిట్ కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చోండి. గ్లాసెస్ ఉంటే గనుక స్పెక్స్ ఉంటే తీసి పక్కన పెట్టండి. ఐస్ క్లోజ్ చేసుకోండి. ఓకే. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. ఎక్సేల్ చేయండి. మళ్ళీ శ్వాస తీసుకోండి డీప్‌గా. శ్వాస వదలండి. ఎక్సేల్ ఇట్ ఔట్. అగైన్ మళ్ళీ శ్వాస తీసుకోండి డీప్‌గా. అండ్ ఎక్సేల్ చేయండి. వదలండి శ్వాసను బయటికి. మన బాడీలో ఉన్న టెన్షన్ మొత్తము రిలీజ్ చేయండి. Release all the tension that you have in your body. మీ థింకింగ్ మొత్తం రిలీజ్ చేయండి. ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో ఆలోచనల్ని అన్నిటిని రిలీజ్ చేయండి. మీ ఫోర్ హెడ్‌ని రిలాక్స్ చేయండి. నుదురుని రిలాక్స్ చేయండి. ఫేస్‌ని రిలాక్స్ చేయండి. ఏవైతే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయో వాటిలన్నిటిని లెట్ గో చేయండి. రిలాక్స్ చేయండి. ఒక జెంటిల్ స్మైల్ ఇవ్వండి. హ్యావ్ ఎ జెంటిల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మీ యొక్క స్కాల్ప్‌ని కూడా రిలాక్స్ చేయండి. రిలాక్స్ యువర్ స్కాల్ప్. థ్రోట్ రీజియన్‌ని రిలాక్స్ చేయండి. నెక్ రీజియన్‌ని రిలాక్స్ చేయండి. బ్యాక్ ఆఫ్ ది నెక్ రిలాక్స్ చేయండి. అక్కడున్న టెన్షన్ మొత్తం రిలీజ్ చేయండి. అలానే షోల్డర్స్ రీజియన్, షోల్డర్స్ మజిల్ మొత్తం రిలాక్స్ చేయండి. అక్కడున్న టెన్షన్‌ని మొత్తం రిలీజ్ చేయండి. ఇప్పుడు మీ యొక్క బ్యాక్, అబ్డామెన్, పెల్విక్ రీజియన్ రిలాక్స్ చేయండి. బ్యాక్ సైడ్ ఉన్న మజిల్స్ అన్ని, స్టమక్ మజిల్స్ అన్ని రిలాక్స్ చేయండి.
ఇప్పుడు మీ యొక్క ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ రిలాక్స్ చేయండి. అక్కడున్న టెన్షన్, మజిల్ టెన్షన్ మొత్తం రిలీజ్ చేయండి. ఇప్పుడు మీ లెగ్స్, కాళ్ళు, ఫీట్, పాదము రిలాక్స్ చేయండి కంప్లీట్‌గా. అక్కడున్న మజిల్స్ అన్నీ రిలాక్స్ చేయండి. మీ శ్వాసని చాలా పీస్‌ఫుల్‌గా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ ఔట్. ఇప్పుడు హోల్ బాడీ మొత్తం రిలాక్స్ చేయండి. ఇప్పుడు గమనించండి. మనం ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు అండ్ ఇప్పుడు మీ బాడీలో ఎంత చేంజ్ ఉంది అని గమనించండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్‌లో మీరంతా బిగుసుకొని ఉన్నారు. హోల్డ్ ఆన్ చేశారు. ఆ టెన్షన్ అంతా బాడీలో ఉంది. కానీ ఇప్పుడు ఇలా రిలాక్స్ అయ్యాక మీ బాడీ మొత్తం చాలా ఈజ్‌లో ఉంది. మీ మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు ఇన్ థిస్ రిలాక్స్డ్ స్టేట్ ఈ యొక్క కంఫర్టబుల్ పొజిషన్‌లో ఇది చెప్పండి. ఐయామ్ విల్లింగ్ టు లెట్ గో. ఐ రిలీజ్. ఐ లెట్ గో. ఏదైతే మీరు లెట్ గో చేయాలనుకుంటున్నారో అది చెప్పండి. ఏమని చెప్తాము అంటే ఐయామ్ విల్లింగ్ టు లెట్ గో. ఐ రిలీజ్. ఐ లెట్ గో. I let go of my anger, or I let go of my old patterns, or I let go of this particular habit. సో ఏదైతే ఉందో అది ఐయామ్ విల్లింగ్ టు లెట్ గో అని చెప్పుకోండి. అలానే ఐయామ్ విల్లింగ్ టు లెట్ గో ఆల్ ద టెన్షన్. ఐయామ్ విల్లింగ్ టు రిలీజ్ ఆల్ ద ఫియర్స్. ఐ రిలీజ్ ఆల్ యాంగర్. ఐ రిలీజ్ ఆల్ గిల్ట్. I release all sadness. I let go of all old limitations. ఏదైతే ఫియర్స్ ఉన్నాయో వాటిలన్నిటిని వదిలేస్తున్నాను. ఏదైతే కోపం ఉందో, క్రోధం ఉందో దాన్నంతా వదిలేస్తున్నాను. ఏదైతే గిల్టీగా ఫీల్ అవుతున్నానో ఆ గిల్ట్‌నంతా వదిలేస్తున్నాను. ఏదైతే బాధలో ఉన్నానో, దుఃఖంలో ఉన్నానో అదంతా నేను వదిలేస్తున్నాను. ఏదైతే నేను చెయ్యలేననుకున్నానో అదంతా నేను వదిలేస్తున్నాను. నేను చెయ్యగలను అన్న నమ్మకంతో ఉన్నాను. నా బాడీలో ఉన్న టెన్షన్ అంతా వదిలేస్తున్నాను. నా బాడీలో ఉన్న పెయిన్ అంతా వదిలేస్తున్నాను. ఏవైతే సరికాని ఆలోచనలున్నాయో అవన్నీ గూడా వదిలేస్తున్నాను. I let go and I am at peace. I am at peace with myself. I am at peace with the process of life. I am safe. నేను చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాను. నాతో నేను చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాను. నా లైఫ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. నేను చాలా సేఫ్‌గా ఉన్నాను. Okay, friends, now please open your eyes.
Slowly open your eyes. సో, ఇప్పుడు మనం చేసిన ఏదైతే ఎక్సర్‌సైజ్ ఉందో, ఇది మనం రోజు ఒక 2-3 టైమ్స్ చేయాలన్నమాట. సో, ఇదేంటంటే మనం ఫస్ట్ మన బాడీని ఒక రిలాక్స్డ్ స్టేట్‌లో పెట్టుకున్న తర్వాతనే వి హావ్ టు స్టార్ట్ డూయింగ్ దిస్ ఎక్సర్‌సైజ్. ఏంటి? ఐయామ్ లెట్టింగ్ గో ఆఫ్ సో అండ్ సో. ఐయామ్ లెట్టింగ్ గో ఆఫ్ థిస్. ఐయామ్ లెట్టింగ్ గో ఆఫ్ థట్ అన్నది మనము అఫర్మేషన్ చేసుకోవాలి. అప్పుడు అది ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది ఎక్కువ సేపు అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ ఆ రిలాక్సేషన్ చేసుకున్న తర్వాత మనం సెల్ఫ్ టాక్ చేసుకొని, రిలాక్స్ చేసుకొని మన బాడీని ఆ టెన్షన్ అంతా వదిలేసి ఒక పీస్‌ఫుల్ స్టేట్‌లోకెళ్ళాక దెన్ యూ డూ ద అఫర్మేషన్. ఐయామ్ లెట్టింగ్ గో అన్న అఫర్మేషన్ మనం చేసుకోవాలన్నమాట. సో, ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ ప్రాక్టీస్. సో, మన ఇది రొటీన్‌లోకి రాడానికి కొంచెం టైం పడతది. ఎందుకంటే కొత్తది కదా! సో, ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడతది. బట్ ప్లీజ్ మేక్ ఇట్ ఎ హాబిట్. ఒక డిసిప్లిన్డ్‌గా ఒక హాబిట్ లాగా చేసుకోగలగాలి. కలిగితే సుగం మనం గెలిచినట్టే. తర్వాత, తర్వాత ఈజీగా అయిపోతుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. తర్వాత మనకి దాని పైన పట్టు గూడా వస్తది. ఇంకెలా బాగా చేసుకోవాలని మన ఇన్నరే మనకి సజెషన్స్ చెప్తూ ఉంటది. సో, మనము బాగా ఓపెన్ అండ్ రిసెప్టివ్ అవుతామనమాట. సో, ఎక్కువ దీని గురించి స్ట్రగుల్ అయిపోయి, ఎక్కువ స్ట్రెస్, స్ట్రెయిన్ తీసుకోవద్దు. ఇది చాలా కూల్‌గా చేసుకునే ప్రాసెస్. జస్ట్ రోజులో ఒక 5 మినిట్స్ థింక్ చేయండి. ఒక 5 మినిట్స్ ఎఫర్మేషన్స్ చేసుకోండి చాలు. ఇది చాలా ఈజీ. అది. Okay, friends, thank you for today's time and for listening. Thank you so